నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు డాక్టర్ రమేష్ కన్నగంటి గారు. మాట్లాడదాం సార్. నమస్కారం. నమస్తే వలి గారు. రమేష్ కన్నగంటి గారు, అధ్యక్షుడు, అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు వైట్ హౌస్ కరస్పాండెంట్ డిన్నర్ మీటింగ్లో కాల్పులు కలకలం రేగాయి. సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా ఆయన్ని వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ విందుని కంటిన్యూ చేద్దామని చెప్పినా సరే సెక్యూరిటీ సిబ్బంది ఇది మంచిది కాదు, ఇక్కడ ఉండటం సేఫ్ కాదని చెప్పి హుటాహుటిని తీసుకెళ్లారు. సో ఆయన ట్రంప్ తర్వాత కూడా మాట్లాడారు, నాకు ఎలాంటి థ్రెట్ ఉందో నాకు తెలుసు, అయినా కానీ నేను ఇంకా ముందుకే వెళ్తాను, భయపడే తత్వం నాది కాదని కూడా ప్రకటించారు. అసలు ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నటువంటి ఈ కీలక టైంలో ఒక మీటింగ్లో ఒక దుండగుడు వచ్చి కాల్పులు చేసే పరిస్థితి వచ్చిందంటే ఎలా అర్థం చేసుకోవాలి? దీని వెనకాల ఎవరుండొచ్చు? మీ అంచనా ఏంటి? వలి గారు, ఐ డ్రీమ్కి నన్ను పిలిచినందుకు, ఒక అవకాశం ఇచ్చినందుకు, విశ్లేషణ చేసే అవకాశం ఇచ్చినందుకు మీకు, ఐ డ్రీమ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతా. మన తెలుగు ప్రజలకి, మరి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలకి ఐ డ్రీమ్ ద్వారా నేను ప్రస్ఫుటంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, అమెరికాలో ఇప్పటికి 4 అధ్యక్షుల మీద హత్యాయత్నం జరిగింది. 1865లో అబ్రహాం లింకన్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 1861, 1865 మధ్య సివిల్ వార్ జరిగింది అమెరికాలో, నల్లజాతీయులకి తెల్లజాతీయులకి మధ్య. ఆ సివిల్ వార్లో టైంలో ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే 1865లో అబ్రహాం లింకన్. అబ్రహాం లింకన్ తెలియని వాళ్ళు ఎవరుండరు. అతి గొప్ప అంటే ఒక పోరాట పటిమ కలిగిన నాయకుడు, యోధుడు, అమెరికా అధ్యక్ష భవనంలో మరి కూర్చున్న వ్యక్తి అబ్రహాం లింకన్. 1865లో ఆయన మీద హత్యాయత్నం జరిగింది, ఆయన ప్రాణాలు కూడా కోల్పోయారు. తర్వాత జాన్ ఎఫ్ కెనడీ గారు ప్రాణాలు కోల్పోయారు 1960 ఆ టైంలో, 60, 62, 63, 64 ఆ టైము, 63, 62 ఆ టైము అనుకోండి. జాన్ ఎఫ్ కెనడీ గారి తర్వాత డొనాల్డ్ ట్రంప్ మీద 2 సార్లు హత్యాయత్నం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడి మీద ఒక 1 year బ్యాక్ ఒకసారి, ఇప్పుడు మళ్ళీ రెండోసారి. అది కూడా ప్రతి సంవత్సరము యాన్యువల్ వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ అంటే పత్రికా అధిపతులకి, పత్రికా విలేకరులకి, జర్నలిస్టులకి వాళ్ళని గౌరవిస్తా. జర్నలిజం అనేది 4th estate కాబట్టి మీడియా, దాన్ని గౌరవిస్తా అమెరికా శ్వేత సౌధం అధ్యక్ష భవనం నుంచి ఒక అఫీషియల్ డిన్నర్ ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం ఆనవాయితీ. దానిలో భాగంగా గత 4-5 సార్లు, అంతకుముందు ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన అటెండ్ అవ్వలేదు, ఇది మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు, కానీ ఇప్పుడు అటెండ్ అవ్వడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఒక ఆగంతకుడు లోపలికి చొచ్చుకొని వచ్చి కాల్పులు, అంటే అమెరికన్ ప్రెసిడెంట్ని చంపడానికే ప్రయత్నం చేశారా, లేదా వైస్ ప్రెసిడెంట్ని చంపడానికి ప్రయత్నం చేశారా, లేదా అక్కడికి వచ్చి తద్వారా తన ఉనికిని, ఐడెంటిటీని, ఒకసారి అమెరికా అధ్యక్షుడి మీద అత్యాచరణ జరిగిందంటే అది ప్రపంచ వార్త. తద్వారా నిస్తేజంగా, నిద్రాణంగా ఉన్న ఆర్గనైజేషన్స్ పేర్లు బయటికి రావాలి అంటే ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఒక వేదికగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. దాంతో చేశారా, లేదా మీరు అన్నట్టుగా అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపున, ఇరాన్ ఒకవైపున జరుగుతున్న రేపటికి మే 1వ తారీఖుకి 60 రోజుల యుద్ధం. అవును, ఫిబ్రవరి 28వ తారీఖున స్టార్ట్ అయిన యుద్ధము రేపు మే 1వ తారీఖుకి 60 రోజులు పట్టింది. ఈ 60 రోజులు అయినప్పటికీ ఇరాన్ పూర్తిగా నాశనం అయ్యి, పూర్తిగా చేతులెత్తేసి యుద్ధం నుంచి విరమించలా. ఒక పోరాట యోధుల్లాగా యుద్ధం చేస్తానే ఉంది ఇరాన్. అమెరికా కూడా ఏమాత్రం తగ్గకుండా ఇరాన్కి చుక్కలు చూపిస్తానే ఉంది. కానీ దీని మూలాన ఈ 3 దేశాలు యుద్ధంలో ఉండటం మూలాన 190 దేశాలు ఆర్థిక ఇబ్బందులకి, రకరకాల ఇబ్బందులకు గురవుతున్నాం. అది వేరే టాపిక్. మీరు అడిగింది అధ్యక్ష భవనంలో జరిగిన కాల్పులు, ట్రంప్ యొక్క వైఖరి, ట్రంప్ దానికి ఏ విధంగా ప్రతిస్పందించాడు అనే దాని మీద చూసినప్పుడు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫెయిల్ అయిందా? FBI, అమెరికా అంతర్గత భద్రత చూడాల్సిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫెయిల్ అవటం మూలాన ఈ అగంతకుడు ఆ వైట్ హౌస్ డిన్నర్లోకి, కరస్పాండెంట్ డిన్నర్లోకి వచ్చాడు వాషింగ్టన్ డీసీలో హిల్టన్ హోటల్లో నెంబర్ 1. లేదా అమెరికన్ ప్రెసిడెంట్కి ఎల్లవేళలా కంటిపాపలా, కనురెప్పలాగా కాపాడే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, అమెరికన్ ప్రెసిడెంట్ యొక్క సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ గెలిచారా, ఓడారా ఈ ఉదంతం ద్వారా అనేది తెర మీదకి వచ్చింది. అతను డైరెక్ట్ చెక్ పాయింట్ వరకు వచ్చేసాడు, చెక్ పాయింట్ని దాటుకొని వచ్చాడు.
ఫస్ట్ బూమ్ బ్యారియర్ని దాటుకున్నాడు. 3 layers to 4 layers ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది అమెరికన్ ప్రెసిడెంట్కి. హోటల్కి 15 కిలోమీటర్ల వరకు ఒక సెక్యూరిటీ లేయరు. హోటల్ ఈ ప్రాంగణానికి మీటింగ్ జరుగుతున్న ప్లేస్కి మధ్య ఇంకా 3 సెక్యూరిటీ లేయర్స్ ఉంటాయి. ఆ 15 కిలోమీటర్ల సెక్యూరిటీ లేయర్ని దాటాడు, హోటల్లో ప్రవేశించాడు. హోటల్ సెక్యూరిటీలో అసలు అంత పెద్ద గన్నుని స్కాన్ చేయలేని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉండవు. అక్కడ ఫెయిల్యూర్ అయిందా, లేదా అంతర్గతంగా అతనికి సపోర్ట్ దొరికిందా, హోటల్ స్టాఫ్ ఎవరన్నా సహకరించారా, ఓకే, లేదా హోటల్లో ఒక హోటల్ రూమ్ తీసుకొని ఆ రూమ్లో వెపన్ని దాచిపెట్టి ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈ యొక్క మీటింగు కరస్పాండెంట్స్ జర్నలిస్టులకు సంబంధించిన మీటింగ్ కదా, వాళ్ళ గౌరవార్థం ఇస్తుంది కదా, ఆ మీడియా కార్డ్ ఐడెంటిటీ కార్డ్ ఏమన్నా డూప్లికేట్ తయారు చేసో లేదా కొను ఆ కార్డుని పెట్టుకొని సెక్యూరిటీ ద్వారా బ్యాక్ గేట్ ఎంట్రన్స్ నుంచి ఏమైనా అటెండ్ అయ్యాడా? చాలా చాలా సీరియస్ ఇష్యూ ఇది. మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అంటే దీని ద్వారా మనకేం తెలుస్తుంది, ఒక అమెరికా అధ్యక్షుడికే సెక్యూరిటీ కల్పించుకోలేని స్థితిలో అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉన్నాయా, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయా, అమెరికన్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిహెచ్ఎస్ ఉందా, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ ఆర్ అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీస్ ఇవన్నీ ఫెయిల్ అయినాయా అనే విధంగా ఈ యొక్క సంఘటన ఇట్ హ్యాస్ బికమ్ ఏ లిట్మస్ టెస్ట్ ఫర్ ది అమెరికన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సిస్టమ్. ఓకే, కాబట్టి మనం గమనించాల్సింది తప్పనిసరిగా ఒప్పుకోవాలి, వలి గారు ఒప్పుకోవాలి. ఎందుకో తెలుసా, ఇట్స్ ఏ ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీస్. ఇంకో మాట లేదు. ఓకే, అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి ఈ సమయంలో అటు నుంచి ఏమన్నా డైరెక్షన్ వచ్చిందని భావించాలా? తప్పకుండా భావించవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు ఇంగ్లీష్లో సెంటెన్స్. శత్రుదేశాలు ఎప్పుడూ సామధానం భేదం దండం ద్వారా సామధాన భేద దండోపాయాలు అన్నీ ఉపయోగించి, విమెన్ వైన్ వెల్త్ అన్నీ ఉపయోగించి, బై హుక్ ఆర్ బై క్రూక్ అంటే నయానో భయానో తిమ్మిని బమ్మెం చేసి తెలుగులో ఎలాగైనా సరే అమెరికన్ ప్రెసిడెంట్ని మట్టు పెట్టాలన్నది, లేదా అమెరికన్ ప్రెసిడెంట్ యొక్క సెక్యూరిటీ ఎంత వీక్ ఉంది అని తెలియజేయాలన్నది కూడా ఈ శత్రు దేశాలు, అది ఇరాన్ కావచ్చు, వెనుజులా కావచ్చు, సిరియా కావచ్చు, లేదా రష్యా కావచ్చు, లేదా చైనా కావచ్చు, అమెరికా శత్రు దేశాలు ఏవేవైతే ఉన్నాయో లిస్ట్ రాసుకుంటే అపహాస్యం చేయడానికి అమెరికన్ ప్రెసిడెంట్ యొక్క రక్షణ భద్రతా వలయాలు ఇంత బలహీనంగా ఉన్నాయని ప్రపంచానికి తెలియజేయడానికి కూడా దీన్ని ఒక వేదికగా వాడుకొని ఉండే అవకాశం తప్పనిసరిగా ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఈ 2 ఏళ్లలోనే 3 సార్లు హత్యాయత్నం జరిగే పరిస్థితి వచ్చిందంటే ట్రంప్ మీద ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? తప్పనిసరిగా ఇప్పుడు ఇది కొత్త కాదండి వలి గారు. ఇజ్రాయెల్ దేశంలో నేను చదువుకొని వచ్చానని చెప్పాను మీకు. రాబిన్ స్క్వేర్ అని ఉంటుంది ఇజ్రాయెల్లో. ఐజాక్ రాబిన్ అని ప్యాలెస్తైనాతో పీస్ ట్రీటీకి ఒప్పుకున్నాడని చెప్పి ఒక ఇజ్రాయేలీ యువకుడు ఐజాక్ రాబిన్ని పట్టపగలు ఎలక్షన్ ఉపన్యాసంలో టెలవీవ్ పట్టణంలో రాబిన్ స్క్వేర్ అని ఇప్పుడు అంటున్నారు, అప్పుడు అదొక ఏరియా పేరు, అక్కడ కాల్చి చంపేశాడు. సో డొనాల్డ్ ట్రంప్ మీద 3వ సారిగా 4వ సారిగా ఇంకా 4-5 సార్లు కూడా జరిగినా ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే ఆయనకి ఇంట్లోనూ శత్రువులు ఉన్నారు, బయట శత్రువులు ఉన్నారు. అంటే ఆయన విధానాలను అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎక్స్ట్రీమ్స్. ఓకే, పూర్తిగా డొనాల్డ్ ట్రంప్ అంటే ప్రాణం పెట్టి ప్రేమించే వాళ్ళు ఉంటే, పూర్తిగా ప్రాణం ఇచ్చైనా డొనాల్డ్ ట్రంప్ ప్రాణం తీయాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో 2 ఎక్స్ట్రీమ్స్ ఆర్ ఆన్ ద డిస్ప్లే. ఓకే, నేను ఏదైనా సరే మొండిగా ముందుకు పోతాను అంటున్నాడు. మరి చూద్దాం సార్, ట్రంప్ వైఖరి అది. నెక్స్ట్ దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్ సార్.